హాయ్ గైస్, ఈరోజు నేను మీ అందరికీ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. అందుకోసం నేను ఇక్కడ ప్రాన్స్ అండ్ చికెన్ తీసుకున్నా అండి. మీకు ఇష్టమైతే ఎగ్, మటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మటన్, ఎగ్ రెండు యాడ్ చేయట్లేదు. ఎగ్ అండ్ మటన్ మా అబ్బాయి అంతగా ఇష్టపడడు. సో ఇప్పుడు నేను మటన్ అలా యాడ్ చేస్తే అస్సలు అంటే అసలు తినడు. సో అందుకనేసి నేను ఈ 2 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చికెన్లో కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, నిమ్మరసం అండ్ కొద్దిగా పెరుగు వేసి ఇప్పుడు నేను వీటన్నింటినీ కూడా డైరెక్ట్గా కరెంట్ కుక్కర్లో వేసేస్తున్నా అండి. కొంచెం ఆయిల్ వేసి కరెంట్ కుక్కర్లో వేసేసి ఒకసారి మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ప్రాన్స్ వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ప్రాన్స్ ఫస్టే వేసేస్తే చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయిపోతాయి. సో అందుకనేసి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ప్రాన్స్ వేసి కలిపాను. ఇప్పుడు నేను బిర్యానీ దినుసుల్ని సెపరేట్గా స్టవ్ మీద ఫ్రై చేసేస్తున్నా అండి. యాక్చువల్గా ఈరోజు టైం చాలా అంటే చాలా తక్కువ ఉన్నది. సో నేను అది బ్యాలెన్స్ చేసుకోవటం కోసం అటు కరెంట్ కుక్కర్ అండ్ ఇటు స్టవ్ రెండు యూస్ చేసి బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాను. అక్కడ అవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఇంకొక బాణీలో ఆయిల్ అండ్ నెయ్యి వేసుకుని అవి వేడైన తర్వాత బిర్యానీ దినుసులు ఫ్రై చేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ పుదీనా కూడా వేసి ఫ్రై చేస్తున్నా అండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ చికెన్ అండ్ ప్రాన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. అందు గురించి 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్, ఈ బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా ఇందులో వేసేసాను. అండ్ మన టేస్ట్కి సరిపడగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేను బాస్మతి రైస్ కూడా ఇందులో వేస్తానండి. సో ఇప్పుడు నేను ఇదంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేస్తాను. అంతే, చాలా ఈజీగా బిర్యానీ అయితే కుక్ అయిపోతుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఒకసారి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేశాను. తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.